చూస్తే దాని 30వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు చదివితే ధూపవేదిక గురించి రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో దేవుడు ధూపవేదికను ఇచ్చి ఉండడానికి ఉన్న కారణం ఏం చేయాలి? అది నిత్యము ఏమిచ్చి తీరాలి? సువాసన ఇచ్చి తీరాలి. దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితం కంపుభరితమైన జీవితం కాకూడదు. మన జీవితం ఎల్లప్పుడూ కంపుభరితమైన జీవితం. కంపుభరితమైన జీవితాన్ని ఏం చేసుకు తీరాలి? సువాసన పరిచే ప్రణాళికలోకి మార్చుకు తీరాలి. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చేసుకోగలిగేవాడు? సువాసనను అర్పించుకోగలిగి తీరాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? ఎల్లప్పుడూ సువాసన కల్పించే వారిగా మారి తీరాలి. అందుకే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటిదంటే బయట ఏం కాలుతుంది? శవం కాలుతున్నది. ఇలా ఎప్పుడైనా మనం వెళ్దాం కదా సమాధులకి, దేవుని బిడ్డలు కూడా వెళ్ళరు. మరి ఏం అభిషేకం ఉందో తెలియదు, వెళ్ళాలి మనం. మనకి శవం కాల్చే ప్రణాళిక మనకు లేదు, కానీ అన్యులకు ఏముంది? శవం కాల్చే వెళ్ళండి, ఒకసారి దర్శించండి. ఆ వాసనకి ఏం చేయలేవు, ఆ ప్రాంతం మొత్తం తట్టుకు తీరలేదు. హలో, దానిని ఎదిరించి తీరడానికి ధూపవేదికలో కాలుతున్న ఆ మంట ఏం చేసి తీరుతుంది? ఆ దేనిని, ఆ చెడు వాసనని డామినేట్ చేసి తీరుతుంది. లేదా నాకు లోకములో ఉన్నవన్నీ దుర్వాసన చెందినదైనప్పుడు దేవుని బిడ్డకున్న వాసన ఏం చేయాలి? లోకాన్ని ఉన్న దానికి మించిపోయి తీరాలి. మన వాళ్ళలో కలిసిపోతున్నాం, అందుకే ఏమి రావట్లేదు, వాసన లేదు. సాయంకాలం కాలుతూనే ఉన్నది కానీ దేవుని బిడ్డలకున్న వాసన ఏం కావట్లేదు. అందుకే ప్రత్యక్ష గుడారంలో ధూపవేదిక ఏమై తీరుతుంటది? నిత్యం వెలుగుతూనే ఉండి తీరుతుంది. దాని యొక్క పరిమళత ఏమై తీరేది? ఆ ఆవరణం లోపల మాత్రం కాదు, పరిశుద్ధ స్థలం లోపల మాత్రం కాదు, అతి పరిశుద్ధ స్థలం లోపల మాత్రం కాదు, బయట ఉన్న వాటిలో కూడా ఏమై తీరుతుంది? ఆ ప్రవాహం వచ్చి తీరుతుంది. అలాగైతే దేవుడు నీకు ఆత్మశక్తిని ఇచ్చింది కంపుభరితంగా ఉండడానికి కాదు, వాసన రావాలి. దేవుని బిడ్డ చెప్పుకు తిరిగితే ప్రయోజనం ఉండదు. వాసన రెచ్చగట్టగలుగుతున్నావా? వాసన దేశానికి ఇవ్వగలుగుతున్నావా లేదా? నీకు దేవుడు పని ఇచ్చాడు, ఆ పని మూలంగా వాసన రావాలి. దేవుడు నీకు వ్యాపారం ఇచ్చాడు, ఆ వ్యాపారం మూలంగా ఏమి రావాలి? వాసన. ప్రజలోడు రావట్లేదు. అందుకే దేవుడు మనకి 7 రోజులు ఇచ్చారు. 7 రోజులు 6 రోజులు వాసన ఉండాలి. లేని వాసన ఏడ చూపించుకోకూడదు. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు మీరు చూడండి, బయట దేవుని బిడ్డ అని చెప్పుకు తిరుగుతారే తప్ప ఏమి ఉండదు. ఈ పగటి వేళ వాసన తెచ్చుకోవాలి. వాసన తేవాలంటే మనం ఏమై తీరాలి? నలగగొట్టబడి తీరాలి. మనం ఏమై తీరాలి? సవాసన నిమిత్తం అప్పగించబడిన వాక్యం మనకి ఇవ్వబడి ఉన్నది. గత వారం బైబిల్ చదివిన ఒకసారి చేతులు ఎత్తండి. ఉన్నారా? మనకి దేవుడు ఇచ్చిన బైబిల్ గ్రంథమే. ఇది చదవలేకపోతే ఏం వింటాం? ఏం వాసన వస్తుంది? ఏం వాసన? వినాలి, చదవాలి. హలో, ఆదివారం మాత్రం వాక్యం వినేస్తే మాత్రం సరిపోదు. వ్యక్తిపర జీవితంలో వాసన రావాలంటే ఏం చదవాలి? వాక్యం చదవాలి. వాక్యం చదివితే తప్ప నీలో ఏం రాదు, వాసన రాదు. ఇక్కడ చెప్పిన మాట దాన్ని మొదటి 6వ వచనం చెప్తే నాకు మాట, 5వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. అవి దాని మొయ్య మేత కర్రలను స్థలమును ఆ మేత కర్రలను తొమ్మ కర్రతో చేసి వాటిని బంగారు రేపు దానిని ఏం చేశారు? బంగారంతో వేశారు. ఎందుకో తెలుసా? ఆ బంగారంతో వేయబడడం వలన ఏమైతే ఆ ధూపవేదిక కాలిపోదు. కాలే. మీరు పొయ్య చూసారా? పొయ్యనకి ఎప్పుడైనా కాల్చారా? మీకు పొయ్యి గురించి బాగా అవగాహన ఉంటుంది. పొయ్య కాల్చిన తర్వాత ఏ పొయ్యి ఉన్నదో ఆ పొయ్యకున్న 4 పక్కల ఏమో క్రాక్ వచ్చేస్తుంది. చూసారా? ఎందుకు క్రాక్ వస్తున్నది? దాని కాలిన వేడి దానిని ఏం చేసి తీరుతున్నది? పాడు చేసేసి తీరుతుంది. అలాగైతే ఆ ధూపవేదికలో బంగారాన్ని తొలగించడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? లోపల కాలుతున్న ఆ కాలిపోయే తత్వం ఏం చేయకూడదు, బయట ఉన్న దానిని ఏం చేయకూడదు, పగలగొట్టకూడదు. దాని అర్థం నీ లోపల వాసన ఉన్నది, అది ఏం చేస్తే ఎవరికి హాని తెప్పించుకోకూడదు, ఎవరికి నాశనం తెప్పించుకోకూడదు, ఎవరి జీవితానికి నష్టం లాభం తెప్పించుకు తీరాలి. దేవుడు ఏమిచ్చి విలువైన బంగారముతో దానిని ఏం చేసి తీరారు? దానిని ఒదిగించేసుకొని కట్టేసుకొని పెట్టి తీరారు. హలో, అలాగైతే పగటి వేళ తెలుసుకో, నేను దేవుడు ఆత్మశక్తి ద్వారా ఉంచిన కారణం ఏంటో తెలుసా? అందుకే కదా పోయిన రోజు దేవుని యొక్క వాక్యాలు చెప్పాలి, నువ్వు ఆత్మ ద్వారా ఏం చేయాలి? జీవించాలి. నువ్వు ఆత్మ ద్వారా నడవాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. పరిశుద్ధాత్మ అంటే వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఆరాధన 4 చప్పట్లు కూడా 4 అన్ని భాష చెప్పేది కాదు. ఆ ఆత్మ
ఆత్మ పొందుకున్నది నిన్నేం చేయాలి? నడిపించగలిగి తీరాలి. నేను అడిగేది గత వారం నువ్వు నడిచింది ఎలాగా, గత వారం నువ్వు జీవించింది ఎలాగా? యథార్థంగా దేవుని ద్వారా పొదిగించబడి ఉన్న బంగారం అయి తీరితే ఆ జీవితానికి కనబడి తీరుతుంది. అందులో ఏమున్నది? ఆత్మశక్తికి ఉన్న ప్రభావం ఉన్నది. నడవడిక మీరు చూడండి. ఆత్మశక్తిలో నడిచిన వాడికి దురాత్మశక్తిలో నడిచిన వాడికి తేడా ఉంది. ఏంటి తేడా? ఆత్మశక్తిలో నడిచిన వాడికి దురాత్మశక్తిలో నడిచిన వాడికి ఆడికి నచ్చింది అది చేస్తాడు. ఆత్మశక్తిలో నడిచిన వాడు ఆత్మ ఏమి చెప్పుతాదో ఆత్మ చెప్పిన దానిని చెయ్యడానికి ఆత్రుత. గత వారం దేవుని యొక్క ఆత్మ నీతో ఏం మాట్లాడింది, దాని ప్రకారంగా ఏం సాధించావు ఒక్కసారి పరిశోధించుకో. గత రోజుల నీ జీవితానికి దేవుడు మాట్లాడిన దాంట్లో ఎంత మాత్రం పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చింది. అన్నిటితో శాస్త్రం దేవుని చిత్తం అని దేవుని చిత్తమా? అన్ని నీ దేవుని చిత్తమా? అన్ని దేవుని చిత్తం కాదు. దేవుని యొక్క చిత్తం స్పెసిఫిక్. దేవుని యొక్క చిత్తం ఒక ప్రత్యేక విషయాన్ని నెరవేర్చుట కొరకే. అన్ని విషయాలు నెరవేర్చుకోవడానికి దేవుని చిత్తం కాదు. అందుకే ఆ బోకట్ల నుంచి బయటికి రావాలి సంఘం. అందులోంచి దేవుని బిడ్డలు బయటికి రావాలి. దేవుని యొక్క ఆత్మ మాట్లాడిన దాని కొరకు ఏమై తీరాలి? తయారై ఉండి తీరాలి. లేకపోతే మనం ఏం చేయలేదు, జీవించి తీరలేము. అందుకే కదా దేవుని బిడ్డల యొక్క జీవితం అన్యుల యొక్క బిడ్డల యొక్క జీవితంలో తేడా కనబట్లేదు. అందుకే పోయిన రోజు ఒక సన్యాసి గారు, నువ్వు బంగారం వేసేస్తున్నావు, నువ్వు పూజలు చేసేస్తున్నావు, నువ్వు చవ భోజనానికి వెళ్ళి తినేస్తున్నావు, నువ్వు అని మరి నువ్వు అక్కడ ఇక్కడ తేడా ఏంటిది? ఆడుని చేయడం కన్నా ఏడుని చేసేసుకో అని అయిపోయింది కదా. ఇదే కదా జీవితాలు మారట్లేదని చెప్పే కారణం. హలో, సాక్ష్యం మారట్లేదని చెప్పే కారణం, ఆత్మ నడిపించట్లేదని చెప్పే కారణం. హలో, వాటి పైన ఏముంది? ఎంత తీవ్ర అధికారం ఉంది. వాటిని ఎర్రగొట్టి తీరడానికి ఏం చేయాలి? ఆత్మకు లోబడి తీరాలి. ఆత్మ నిన్ను లోబడుచుకోలేకపోతే దురాత్మ నిన్ను లోబడి దురాత్మ ఒకరిని లోబర్చుకునేది ఎలాగా? తన పూర్ణ నియంత్రణ మొత్తం దురాత్మ ఏం చేసుకు తీరుతుంది? తనలోకి గ్రహించుకొని తీరుతుంది. అందుకే ఆత్మ ద్వారా నడిపిన వాడు దురాత్మ ద్వారా నడిపింపబడిన వాడి ద్వారా శోధింపబడతాడు. అర్థం కాలేదు. ఆత్మ ద్వారా నడిచిన వాడు దురాత్మ ద్వారా నడిపింపబడిన వ్యక్తి ద్వారా అందుకే కదా యేసయ్య 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేసిన తర్వాత సాతాను వచ్చి ఆయన ఏం చేసేసారు? శోధించారు. కారణం ఏంటి? ఆయన ఆత్మ నిండుదలలో ఉన్నాడు కాబట్టి. మీకు డౌట్ ఉంటే లూకాసువార్త 4:1 వెళ్ళి ఇంటికి వెళ్ళి చదవండి. ఆత్మ ద్వారా నిండుదల పొందిన వాడు, ఆత్మలో నిండుబాటు కలిగి ఉన్నాడు. నీకు అడిగేది, నీ నిండుబాటు ఏటిదో అదే నిన్ను నడిపించుకు తీరేది. వారం మొత్తం సినిమా చూసావా? ఆ సినిమా నిన్ను నడిపిస్తుంది. వారం మొత్తం పనికిరాని మ్యూజిక్లు విన్నావా? అదే నిన్ను నడిపిస్తుంది. వారం మొత్తం వాట్సాప్ నేను చూసుకొని కూర్చున్నావా? అదే నిన్ను నడిపిస్తుంది. వారం మొత్తం పని చేసావా? అదే నిన్ను నడిపిస్తుంది. అర్థం కాలేదు. అర్థం కాలేదు. ఆత్మ ద్వారా నడిపింపబడిన వాడు ఎప్పుడు సంఘానికి కేంద్రంగానే ఉంటాడు. ప్రత్యక్ష గుణాలంతో అంటుంటది. ఈ వారానికి వచ్చి సందడి 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 ఆడేది కాదు. అర్థం కాలేదు. ఉన్నారా? అవడం కష్టం అనుకుంటా. వారానికి ఒక్కరోజు వచ్చేసి సందడి 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 అని చెప్పేది ఏం చేయలేవు. ఏం చేయలేవు. ఆత్మలో నడవలేవు. హలో, అలా నడవలేకపోవడం మన పాస్టర్ గారిని బలవంతంగా వాడేస్తున్నాడు. నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు వాడుతున్నావు. పాస్టర్ మంచోడు కాబట్టి నీ మాటగా ఏం చేస్తున్నాడు? హలో, ప్రైజ్ రాదు. మేటలకి ఆరాధన రాదు, ప్రైజ్ లోడ్ రాదు. అలాంటిది. హలో, లేదా నాకు తెలియట్లేదు. కారణం ఏంటి? 7 రోజులు నేను దేనితో అంటుబాటు కలిగి ఉండాలి? సంఘముతో. ఓకే, నువ్వు పని చెయ్యి. 8 గంటలే పని చెయ్యాలి. ఎన్ని గంటలు? 18 గంటలు పని చేసేవాళ్ళు ఉన్నారా? చేసేవాళ్ళు ఉన్నారు. 18 గంటలు 20 గంటలు కూడా పని చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమవుతున్నది? చివరికి శారీరక స్థితిగత ఏమైపోతున్నది? పాడైపోతున్నది. హలో, పని కాదు ముఖ్యం. చాలా మందికి ఏడు ముఖ్యం, పనే ముఖ్యం. అది దొరికితే ఇంక బతికిది ఇంకేది. అందుకే కదా ఎప్పుడు దేవుని ఎదిరించడానికి డబ్బు సిరి ఫార్వర్డ్ గా ఉంటది. లోకంలో 2 దేవుళ్ళు. ఎన్ని దేవుళ్ళు? ఒకటి నిజమైన దేవుడు, రెండోది డబ్బు. 6 రోజులు దానికి లొంగిపోయి 7వ రోజు దేవునికి ఎలా లొంగిపోతుంది? 6 రోజులు డబ్బు నిన్ను ప్రభుత్వ పరిచి 7వ రోజు దేవుడు నన్ను ప్రభుత్వ పరిస్తున్నాడని ఎలా చెప్పగలుగుతావు? దానికి
కలిగి తీరడానికి ఏం చేయాలి? డబ్బు కాదు నాకు శాశ్వతం, డబ్బు కాదు నన్ను నడిపించేది. చాలా మంది దేవుని బిడ్డలు, అందుకే కదా బైబిల్ చెప్తున్న మాట, అంత్యకాలంలో అనేక మంది స్వార్థ ప్రియులై డబ్బును ప్రేమించి, డబ్బు పైన ప్రేమ లేదు చెప్పండి. అందరికీ డబ్బు, నాకు డబ్బు కానీ డబ్బు వచ్చేటప్పుడు ఏం చెయ్యము, దానిని లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పలేదు, దానికి లోబర్చుకోవడానికి ఉన్న ప్రణాళిక ఎలాగా? విత్తనం వేసేసి, ఎలాగా? విశ్వాసముతో దేవునికి విత్తనం వేసేసి. అందుకే డబ్బులు సంపాదించిన దానిని దాంట్లో నుంచి నీవేం చెయ్యాలి? ఒక భాగం తీసి పెట్టేసి, ఇది విత్తనముగా దేవుని కొరకు అర్పించబడి ఉంది. ఆరాధనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కానుకలు వేస్తాం. దేనికి? అది ఒక విత్తనం. ఏడిది? ఒక వారం అంతా నేను కష్టపడ్డాను కదా, దానికి ఉన్న విత్తనం ఇది పట్టుకొని నేను చెప్పేది, దీనికి ఇంటికాడ ఉన్నదానికి మొత్తానికి అధికారం నీదే. అర్థం కాలే? అలాగే ఇచ్చి ఏమిచ్చి తీరుతున్నాం? సువాసన తెప్పించుకు తీరుతున్నాం. ఆ సిరికి ఏం చెప్పబడుతున్నది? దొంగ దేవుడుగా బైబిల్ సెలవిచ్చిస్తున్నాం. దానిని నిజ దేవునికి ఆధారపరచగలిగేటట్టుగా మార్పించే ప్రణాళికే దేవునికి ఇచ్చిపుచ్చుకున్న విషయం. అందుకే దేవుని బిడ్డలకు ఈ విషయం చెప్తే ఏం చేయరు, ఇష్టపడరు. పాస్టర్ గారికి డబ్బు పిచ్చి ఎక్కువపోయింది. పాస్టర్ గారికే కాదు, అందరికి డబ్బు పిచ్చింది. డబ్బు పిచ్చి లేని వాళ్ళు ఎవరు లేడు. మీ బీరువాలో 10 లక్షలు వచ్చేస్తా, తాళం ఆటోమేటిక్ వచ్చేది. నా బీరువా 10 లక్షలు వచ్చినాక తాళం వచ్చేది. పెద్ద విషయం ఏం కాదు. ఎవడి బీరువాలో 10 లక్షలు వచ్చినా, 10 లక్షలు వస్తే సాక్ష్యం కూడా తను చెప్పరు. ఏమని? 10 లక్షలు రాలేదు. 10 రూపాయలు ఉన్నప్పుడు అందరూ సాక్ష్యం చెప్పారు. 10 రూపాయలే ఉన్నాయి, ఏమి లేదు. అలా కాకుండా 10 లక్షలు ఉన్నా, 10 కోట్లు ఉన్నా ఏం చెప్పుకోగలిగి తీరాలి? అది కాదు నన్ను ఏం చేసేది, నడిపించుకు తీరేది. ఆ దుర్వాసనతో కాదు నేను జీవించేది, నేను సువాసనతో జీవించిన వాడిని. అందుకే దేవుని బిడ్డలు ఏం చేయాలి? సువాసన, ఇచ్చిపుచ్చి విషయంలో సువాసన ఉండాలి. దేంట్లో? సత్క్రియలో సువాసన ఉండాలి. ఈడింట్లో ఏమైంది? అందరూ వచ్చేది. ఆడింట్లో వేరే ఇంట్లో తీయాలి. ఆ పాట కూడా ఆపే. నిత్యము యెహోవాను సన్నతించ ఆపే. ఏం పాడకూడదు, నువ్వు చెయ్యండి, నువ్వేం చేయకూడదు. నేను అప్పుడప్పుడు దేవునికి శుతిస్తుంటే అలా పోదు, అది నేను కరెక్ట్ పోవాలి. హల్లెలూయా చెప్పట్లేదు, అభిమానంతో పాడేస్తున్నాను. నేను ఎల్లప్పుడు యెహోవాను ఏం చేస్తున్నాను? సరే నేను అడిగే ఒక రోజుకి ఎన్నిసార్లు లేదు, ఒక వాక్య పరిచయం చేసిన అన్నప్పుడు హల్లెలూయా చెప్తున్నాను. అందుకే అక్కడ ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నమాట, నిత్యము నా పెదవులతో నేను దేవునికి ఏం చేసి తీరుతా? కృతజ్ఞత స్తుతులు నేనేం చేస్తా? ఉచ్చరించుతూనే ఉండి తీరుతాను. హలో, పరలోకానికి సంబంధించిన కొన్ని శబ్దాలు మాత్రమే మనకి దొరికింది. అందులో కొన్ని శబ్దాలు హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, మహిమ, ఇలాంటివన్నీ పరలోకానికి చెందిన కొన్ని పదాలు మాత్రమే. దానిని పొందుకు తీరగలిగి, దానిని పలుకుతూ నువ్వేం చేయగలిగి తీరాలి? వాసన చెందిన దానిని వాసన చెందే దానిగా మార్పు చెందించి తీరాలి. ఓకే కదా? పాటలు పాడమంటే గంటలు గంటలు పాడతారు. ఒక 15 నిమిషాలు స్తుతులు చేయమని చెప్పండి. ఒక 15 నిమిషాలు అన్ని భాష మాట్లాడమంటే కారణం ఏం కావట్లేదు, దుర్వాసన వ్యాపారం చేసి తీరింది. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, దేవుడు ప్రత్యక్ష గుడారం లోపల ధూపవేదికను ఇచ్చిన కారణం ఏంటో తెలుసా? శవానికి చెందిన వాసన ఏమై తీరాలి? ఆరాధన వాసనతో ఏమై తీరాలి? దాని ప్రభావం అణిచివేయబడి తీరాలి. శాపానికి చెందిన వాసన ఆశీర్వాదానికి చెందిన ఆశీర్వాదము వాసనగా అది మార్చుకు దిద్దుకు తీరాలి. ప్రార్థన యొక్క శబ్దము, ప్రార్థన యొక్క అనుబంధము ఏం చేయాలి? ప్రార్థన లేనితనాన్ని ఏం చేయాలి? దాటుకు పోయి తీరాలి. శవం అంటే నేను చెప్పేది ఇంకేం కాదు, బలి అర్పించిన బడిన బలి వస్తు అంతే. ఇంకేదో శవం గురించి కాదు నేను చెప్పేది. నేను అలా కూర్చున్నా కాదు, నేనే సమాధి కార్యక్రమం దగ్గర చెప్పినట్టు కూర్చున్నాను. అందుకే మళ్ళీ చెప్పారు, చెప్పండి. సమాధి కార్యక్రమం దగ్గర ఉన్న శవం గురించి కాదు నేను చెప్పేది. బలి అర్పించబడిన బలి ఎందరూ తీసుకొస్తున్నారు? 30 లక్షల మంది ప్రజలు తీసుకొస్తున్నారు. ఒకడు దూడ తెస్తాడు, ఒకడు మేక తెస్తాడు, ఒకడు పావులను తెస్తాడు. ఇవన్నీ నరిగేది ఎవడు? యాజకుడే. వీటన్నిటిలో రక్తపాతానికి అంటుంది, వీటన్నిటికీ అగ్నితో అంటుంది, వీటన్నిటికీ ఏముంది? వాసన వచ్చి తీరుతుంది. ఊహించండి, 30 లక్షల మంది ప్రజల్లో 10 లక్షల మంది మగాలు అనుకోండి, పెళ్లి చేసుకొని వివాహం చేసుకొని జీవించిన మగాలు అనుకోండి. 10 లక్షల మంది తెచ్చారంటే ఆడ రక్తం అంత ఎక్కువ ఉంటుంది.
నీ ఒక్క హల్లెలూయాకి పశువులకు లేకపోతే గొర్రెలకు మేకలకు అర్పింపబడిన దానికి ఉన్న దానికన్నా దానికి ఉన్న రక్త ప్రవాహం కన్నా దానికి ఉన్న శవకంపు కన్నా అతి తీవ్రత ఎక్కేటట్టుగా మారింది. ఒక హల్లెలూయా చెప్పితే చాలు, ఒక దూడ కన్నా మించిపోయే ఆశీర్వాదం. ఇంకేం చెయ్యాలి, వాక్యం చెప్పి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పేస్తే చాలు, మీ జీవితం ధన్యమైపోతుంది. ఉన్నారా? ఒకడున్నాడు హిందూ శాస్త్రంలో, నారాయణ నారాయణ ఎందుకంటాడు, ఆడు మోక్షం కోసం ఆడు ఏం చేస్తున్నాడు, ఆ పేరును పలుకుతాడు. ఆడిని ఎప్పుడు మీరు చూడండి అదే పలుకుతూనే ఉంటాడు. నువ్వు ఏం మానిన తర్వాత కూడా అదే అంటాడు. అర్థం కాదు. అలాగైతే దేవుని బిడ్డలు అలాగే చెప్పక్కర్లేదు. దేవునికి స్తుతులు అర్పించుకొని, దేవునికి ఘనత అర్పించుకొని, దేవుని యొక్క సన్నిధిలో వాక్యం విదజల్లేసి ఏం చేయాలి, దుష్టత్వాన్ని మేలులతో నింపి తీరాలి. రెండోది ఇక్కడ దాని 19వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివితే మనకి కనబడి తీరుతున్నది విమోచన నిమిత్తం క్రయధనం అప్పగించబడింది. 11వ వచనం చదవండి. నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేళకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. ప్రాణ పరిక్రయ ధనం, ప్రాణాన్ని విమోచించిన ధనం. ఎప్పుడు అది అప్పగించాలి? నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను. ఎప్పుడు? వారు దావీదు ఇదే తప్పు కదా చేశాడు. ఏం చేశాడు? ఎందుకు మనం ఎందుకు లెక్కేస్తాం? లెక్కలు ఎందుకు వేస్తాం మనం? తెలియడానికి. ఎంత నేను పని చేస్తున్నాను నేను, స్క్వేర్ ఫీట్ కి డబ్బులు అడుగుతున్నాడు. దేనికి? ఈ స్క్వేర్ ఫీట్ కి 10 రూపాయలండి. మీ ఇల్లు మొత్తం 15,000 స్క్వేర్ ఫీట్ ఉందండి. దాని అర్థం ఇండైరెక్ట్ వాడికి చెప్తున్నాం, స్క్వేర్ ఫీట్ కి 100 అయితే 1500కి ఎంత ఉందో అంత ఇచ్చేయాలని. అర్థం కాలేదు. అవునా? అవునా కాదా? కాదంటే కాదని చెప్పండి, అవునంటే అవునని చెప్పండి. అవును కదా? మీ ఇంట్లో జనాభా లెక్కలు అడగడానికి పోతున్నాం. దేనికి? ఆయనకి తెలియాలి ఎందరు ఉన్నారు, ఎందరు పోయారు. పోయే వాళ్ళ సంఖ్య మనం చెప్పం కదా. అందుకే వాళ్ళు ఇంటికి వచ్చి ఏం చేస్తారు, ఎందరు ఉన్నారు, ఎందరు పోయారు. సంఖ్య తీసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది గత సంవత్సరంలో ఉన్న వాళ్ళు ఎంత, ఈ సంవత్సరంలో ఉన్నంత. గత సంవత్సరం ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, ఈ సంవత్సరం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాని గురించి ఏమొచ్చి తీరేది, ఒక అవగాహన వచ్చి తీరేది. ఓకేనా? అలాగైతే ఇశ్రాయేలీలో 20 సంవత్సరాలు అయిన కుర్రవాడు ఏం చేసుకు తీరాలి? దేవాలయానికి వెళ్ళాలంటే ఏం కట్టాలి? ట్యాక్స్ కట్టాలి. ఏం కట్టాలి? పన్ను కట్టాలి. దాన్ని ఏం చెప్పారు? ప్రాణ క్రయ విక్రయ ధనం. తర్వాత చదవండి. ప్రాణక్రయ ధనమిచ్చి ఇచ్చుకొనవలెను. చేసిన వలన నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును కొట్టదు. అంటే దాని వల్ల ఏ తెగులు రాదు. నెక్స్ట్, వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలం యొక్క తొలమును బట్టి 6 తొలమును ఇయ్యవలెను. ఆ తొలము 20 చెన్నములు. ఆ అర తొలము యెహోవాకు ప్రతిష్ఠార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణియ్యవలెను. హలో, ప్రతి వాడు ఏం చేయాలి? యెహోవాకి ఏం చేయాలి? వారి ప్రాణ విమోచన నిమిత్తం ఏం చేయాలి? వెండితో చెందిన అర షెకెల్ ఏం చేయాలి? చెందించుకు తీరాలి. ఉన్నారో లేదో నాకు తెలియదు. 1 గ్రామ్ వెండికి ఎంత రేటు? మీ అందరూ బాగా అవమానం అంటారు. ఎంత? 75 రూపాయలు. సుమారు 12 గ్రాములు. లెక్కేయండి ఎంత? 75 × 12 సుమారు ఒక 900 లోపల, 1000 రూపాయల లోపల. ఓకే, 1000 రూపాయలు వేసుకోండి సరాసరి. దేవునికి స్తోత్రం. బంగారం పెట్టలేదు, డైమండ్ పెట్టలేదు, ఇంకే స్టోన్స్ ఉన్నాయి అవి పెట్టలేదు. ప్రజలో రావడం కష్టం. ఎండిని పెట్టాడు కాబట్టి దేవునికి స్తోత్రం. అది ఇచ్చి నీవేం చేసుకు తీరాలి? నీకు ప్రాణానికి క్రయ విక్రయముగా ఏం చేయాలి? అప్పగించడాన్ని నీవు విమోచించుకు తీరడానికి ఏం చేయాలి? ఇచ్చుకు తీరాలి. దావీదు ప్రజలకు లెక్కలేశాడు. ఎందుకు తెగులు వచ్చింది? ఇది చెందించలేదు. సెన్సస్ తీశాడు, జనాభా తీశాడు, ఏం చెల్లించలేదు. తప్పనే చచ్చిపోయారు. ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ చెప్పుతున్న మాట
ఇది కట్టుట వలన ఏం తప్పిపోతుంది? తెగులు తప్పిపోతాయి. ఉన్నారో లేదో నాకు తెలియదు. అందుకే ఇక్కడ యేసయ్య మరణించిన గడియలో ఎవడు యాజకుల సమావేశం మొత్తం ఏం చేసి 30 వెండి నాణ్యాలు ఏం చేసింది? యేసయ్యకి అమ్మడానికి ఏం చేశారు? అప్పగించారు. ఆ డబ్బులను తిరిగి ఏం చెయ్యలే, దేంట్లో కలపలేదు. దేవాలయం లోపల ఉన్న డబ్బుల్లో కలపలే. మన దేవాలయం లోపల ఉన్న కానుక డబ్బులు మీరు లెక్కేయండి. ఇది ఎలాగొచ్చింది లెక్కేయండి. ఈడెవడెవడు తెచ్చాడు, ఎలాంటోడు తెచ్చాడు ఒకసారి ఊహించండి. అక్కడ పెట్టడానికి యోగ్యం చెందేది కాదు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లే. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లే. అందుకే యేసయ్య మరణించిన గడియలో జరిగిన మాట 30 వెండి కాసులు ఏది అప్పగించబడిందో అది మళ్ళీ దేవాలయానికి అప్పగించలే. దాని ద్వారా ఏం చేశారు? అన్యులకు పరదేశులకు ఏం దొరికింది? సమాధి చేయడానికి ఉన్న చోటు దొరికింది. ఎవడు పొచ్చుకున్నాడు ఆడు ఊరి పోసుకున్నాడు. అర్థం కాలే. ఎవడు పుచ్చుకున్నాడో యేసయ్యకి విడుదల వచ్చింది, యూదాకి యేసయ్య ఆశీర్వదింపబడ్డాడు, యూదా శపింపబడ్డాడు. యేసయ్య పరలోకానికి వెళ్ళాడు, యూదా నరకానికి వెళ్ళాడు. ఏమైనా కాన్సెప్ట్ ఎలుగుతుందా? అలాగైతే దేవుని యొక్క బిడ్డలు ఏం చేసి యేసయ్య ద్వారా విమోచనింపబడి ఉన్నాము కాబట్టి ఇక మనం ఏమని చెల్లించక్కర్లేదు. వెండితో ఉన్న నాణ్యాలు ఇచ్చి ఏం చెయ్యక్కర్లే, లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు లెక్కించేవాడు ఎవరు? ఆయనే మనల్ని లెక్కించేవాడు. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, నీ ఆయుష్ని నేను లెక్కించి ఉన్నాను, నీ తల మీద ఉన్న ఎంట్రుకలను నేను లెక్కించుకున్నాను, నీ జీవిత గమ్యం గురించి నేను లెక్కించుకున్నాను. ఆయన లెక్క చేయలేదు. ఏ విషయం లెక్క చేయలేదు కాదు. అందుకే మీరందరూ సైలెంట్ గా కూర్చున్నారేమో. నీ తల ఎంట్రికి దేవుడు లెక్కెట్టాడు. నీకు కావాల్సిన వస్త్ర సామగ్రి గురించి ఆయన లెక్కెట్టాడు. నీ జీవితానికి అందుబాటు కలిగిన వాటి గురించి లెక్కేశాడు. లెక్కలేదు, ఇంకేం లేదు. అందుకే దేవుడు చెప్పాడు, నువ్వు దేని గురించి ఏం చేయకూడదు, చింతించకూడదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు లెక్కలు వేయకూడదని. అర్థం కాదు. వీడు 6 రోజులు లెక్కలు వేసేస్తాడు. ఓ నాయనో 10,000 సంపాదించలేకపోతే అంతా అర్థం కాలే. అందుకే ఇక్కడ మత్తయి సువార్త చెప్తున్నాడు, దేని గురించి ఏం చేయకూడదు. ఆ లెక్కలు వేసుకున్న బాధ్యత ఎవరిది? ఆయన పని కూడా నువ్వు చేస్తావు, మరి ఆయన ఎందుకు? అర్థం కాలేదు. హలో, ఆయన పని కూడా మనం చేసేస్తే ఇంకా మనం ఎందుకు? మనమే దేవుడు. ఇందులో చెప్పలేదు, మీరు చెప్పకపోయినా పర్వాలేదు. హలో, అందుకే ఏం చెయ్యకూడదు. ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం, వీటి గురించి ఏం చేయకూడదు. ఇది చింతించిన వారు ఎవరు? అన్యులకి ఏం పని? ఎప్పుడు దేవుడు స్థాపించడమే పని. గత వారం నేను ఏం తింటానని ఆలోచించడం అందుకే క్రైస్తవ్యం కాస్త కష్టం చెందింది. అదే చెప్పేది అందరు క్రైస్తవులు అయిపోరు. నీట్లో మునిగేస్తే అందరూ దేవుని బిడ్డలు అయిపోలేరు. హలో, దానికి నీవేం చేసుకోవాలి? కొన్నిట్లో ఒదుగుదల పొందుకొచ్చి తీరాలి. ఈ పగటి వేళ ఒక ఒప్పందం చేసుకో, నా కొరకు ఆలోచించిన ఒక దేవుడు ఉంటే మరి నేను నిశ్చింతగా జీవించుకు తీరుతా. ఆలోచించక ఈ ఆలోచనే సగం మంది జుట్టును ఊడగొట్టేది. ఊడిపోయేది మొత్తం. ఈ బట్టతలకు వచ్చే కారణం ఇదే. ఏమైపోతే ఆలోచించి ఉన్న మొత్తం దేని వల్ల? మానసిక ఒత్తిడి వల్ల, బీపీ వల్ల, షుగర్ వల్ల ఏమైపోతున్నది? రాలి పడిపోతున్నది. ఆ పడిపోయిన దానిని కూడా లెక్కించుకుంది. ఒరే బాబో, పడిపోయిన దాని గురించి లెక్కలేసేస్తాను. నువ్వు ఉన్న దాని గురించి లెక్కలేసేసుకుంటావు. ఆయన పడిపోయిన దాని గురించి లెక్కలేసారు, నువ్వు దేని గురించి? బాబో, ఎక్కడంతా పోయింది. ఎందుకు పోయింది? అన్ని ఆలోచించి గుంపకూడేటట్టుకి ఏం కాకుండా పోయింది. అందుకే దేవుని బిడ్డలు ఎలా ఉండి తీరాలి? ఫ్రీగా ఉండి తీరాలి, నిశ్చంతగా ఉండి తీరాలి. తన ఆలోచన ఎప్పుడు ఏముండి తీరాలి? ఏం తింటాం, ఏం తాగుతాం, ఎలా వదిలేస్తామన్నది కాదు. ఇది కాక ఆత్మలో ఎలా నేను వర్తించగలిగి తీరేది, పరలోకాన్ని ఎలా నేను కష్టపరచగలిగి తీరేది, సంఘాన్ని నేను ఎలా నింపగలిగి తీరేది, ఆత్మశక్తితో ఎలా నేను నిండిపోగలిగి తీరేది, వాక్యంలో నేను ఎలా దేవుని బిడ్డలకి అన్యులకి తేడా ఏంటి? ఆ రోజు ఒక్కొక్క దేవుడిని స్థాపిస్తున్నారు. దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు?
ఆపోజిట్. దానిని వాళ్ళు స్థాపించిన దానిని వీళ్ళేం చేస్తున్నాడు? అది కాదు నిజమైనది యేసయ్య. చెప్పలేదు. అందుకే బైబిల్ చెప్పండి, నిన్ను విలువిచ్చి కొనుక్కున్నది ఇళ్ళ వెండి బంగారం వలన కాదు, కానీ నిన్ను కొనుక్కున్నది దేని ద్వారా? విలువిచ్చిన రక్తం ద్వారా. రక్తం విలువ తెలియాలంటే యాక్సిడెంట్ జరగాలి, లేదు బ్లడ్ గ్రూప్ ఉండాలి, రక్తం కోసం కొట్టుకులాడేది చూడొచ్చు. చూడలేదు ఎప్పుడు? అప్పుడు మనుషులు అల్లకలు ఎంత కోట్లు ఇవ్వడానికైనా రెడీ, ఎంత ఒక్క బాటిల్ రక్తం కోసం. హలో, అలాగైతే అంత విమోచన పొందిన రక్తం మనకు అప్పగించబడి దేవుడు అన్ని చింతాయావతలు ఆయన మీద ఉంచేసి మనల్ని ఫ్రీగా వదిలేశారంటే ఆ ఫ్రీ ఆలోచనతో దేవునికి ఏం చేయగలిగి తీరాలి? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించగలిగి తీరాలి. అందుకే చివరికి దాని కిందకి దేని గురించి రాయబడి ఉన్నది? అభిషేక తైలం గురించి రాయబడి ఉన్నది. ఎప్పుడు మనం ఫ్రీగా ఉండేది తెలుసా? అభిషేక తైలం మన మీద పడితే మరి దేని గురించి మనకు ఆలోచన ఉండేది. అందుకే కదా అప్పటి వరకు యేసయ్యతో తిరిగిన శిష్యులు ఎప్పుడు ఆలోచన, యేసయ్య చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత వారి ఆలోచన మారిపోయింది. ఇక వారి కుటుంబం గురించి ఆలోచన లేదు, వారి డబ్బులు సంపాదించాలన్న ఆలోచన లేదు, ఎక్కడికైనా పారిపోవాలని వాళ్ళకు ఒకటే ఉద్దేశం, దేవుని రాజ్యం స్థాపించబడాలి, పరలోక రాజ్యాన్ని ప్రకటించుకు తీరాలి, అనేక రోగులకు స్వస్థత ఇచ్చి తీరాలి, భూమిలో ఉన్న సిద్ధాంతాలన్నింటినీ కూడా ఏం చేయాలి? వాక్య సిద్ధాంతంలో తిరిగి వచ్చేయాలి. అందుకే వాళ్ళని పిలిచిన పేరెంట్ భూమిని తలకిందుడుగా చేసేవారు. అర్థం కాలేదు, దేవుని భూమిని ఇది అలాగే లేదు. ఆదివారం భాస్కర్ పని తెలుసా? ఈ తల కింద అయినాడు మళ్ళీ తినం చేయడు. ఈ 6 రోజులు ఈ 7 వినేసి ఉంటాడు, ఎవరెవరో మాట అయిన ఉంటాడు. అలా ఆనర్ నువ్వు దేనికి పనికిరానోడు, నువ్వు దరిద్రుడు, నీకు పని రాదు, నువ్వు పని దొంగ, ఇది వారం అంతా విన్నాడు. 7వ రోజు వచ్చి నేను దేనికి పాత్రుడు కోను, నువ్వు దేని పాత్రుడు కాదని ఆయన నిన్ను పాత్రుడిగా మార్చాడు. నాకు ఆయనకి పాత్రుడివి, ఆయన నీకు జన్మనిచ్చాడు, ఆయన నీకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయన నీకు ఆయుష్ ఇచ్చాడు, అన్నిటికీ పాత్రుడు. అందుకే సంఘం లోపల ఏం లేదు, పేదగా లేదు. సంఘం లోపల ఏం లేదు, అందరూ భేదాలు పెట్టించేస్తున్నారు. మీరు మళ్ళీ ఏం చేయాలి? మార్మూల్స్ పొంది మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి. అందుకని ఆ మాటలు నేను ముగించేస్తాను. చివరికి వారి మీద అభిషేక తైలం, ఆ అభిషేక తైలం మన మీద ఏం చేయాలి? పడి తీరాలి. లేదా నాకు తెలియదు. 3 విషయాలు చెప్పాను. ఒకటి ధూపవేదిక, రెండోది క్రయ విక్రయం కోసం ఉన్న పన్ను వసూలు చేసుకోవడానికి ఉన్న విమోచన క్రయ విక్రయ ధనం, మూడోది తైలం. ఈ 3 మనకు ఉండాలి. ఈ 3 మూడోది తైలం పడాలి. ఆత్మాభిషేకముతో ఏం చేయాలి? జీవించాలి. ఆత్మాభిషేకం కొరకు ఆశపడాలి. నిన్న పొందుకున్న అభిషేకంతో ఈ రోజు డాన్స్ చేయలేవు, నిన్న పొందుకున్న ఆన్య భాషతో ఈ రోజు ఏం చేయలేవు, ఏం సాధించలేదు. నేటి కావాల్సిన ఆ రోజు కావాలి. ఏ రోజుకి నీళ్ళు ఆ రోజు నీకు పనికొచ్చినట్టుగా, నిన్నటి నీళ్ళు ఈ రోజు విషమైతే నిన్నటి ఆత్మశక్తి ఈ రోజు కూడా నీకు విషమే. నిన్నటి అమృతం నేటి విషం. 92లో నేను ఆత్మశక్తి పొందాను, 92లో నేను మారు గురించి పొందాను. ఎప్పుడు? ఈరోజు పొందావా? ఇప్పుడు పొందావా? ఈ క్షణంలో పొందావా? ఇప్పుడు కూడా వాక్యం చెప్పినప్పుడు కొందరు పొందలే, పాత స్టాక్ విషమే కూర్చున్నావు. పొందేసుకో 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 పొందేసుకో. దాని ఫలం తగ్గి ఏం చేయాలి? మారు మనసుకున్న ఫలం 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 ఫలం. హలో, మారు మనసుకున్న ఫలం ఏం చేయాలి? సంపాదించుకు తీరాలి. ఈ వాక్యంలో దేవుడు వాళ్ళందరినీ కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం, చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. పాటలు పాడి సాగించండి. ఇప్పుడు వాక్యం చెప్పండి. సన్నిధిలో అందమే ఉల్లాసమే ప్రభు ప్రేమలో
25. God, Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though in hell dear heart, yet shall he live. Amen. మా అమ్మ గురించి, నా గురించి, మా నాన్న గురించి, మా చెల్లి గురించి ప్రార్థన చేయండి.